This లాస్ట్ క్లాస్ conference will now be recorded. లాస్ట్ క్లాస్ ఫ్లోస్ అవుట్పుట్ చూస్తలేదు సార్. రన్ ఆప్షన్ వస్తలేదు అక్కడ యాక్టివిటీ చేసిన దగ్గర. ఓకే ఒక్క నిమిషం. మీరు ఓపెన్ చేశారా సిస్టమ్? చేశాను సార్. స్క్రీన్ షేర్ చేయండి. Give me control. ఏంటి డౌట్స్ ఒకసారి ఓపెన్ చేయండి. ఇక్కడ ఫ్లోస్ చేసాం కదా సార్, స్క్రీన్ ఫ్లో అను టెస్ట్ ఫ్లో చేసినాం కదా, దానికి అవుట్పుట్ చూపించలేదు సార్. స్క్రీన్ ఫ్లోను సబ్ ఫ్లోనా? టెస్ట్ ఫ్లో చేసినాం కదా సార్, ట్యూబ్ ఫ్లో, టెస్ట్ సబ్ ఫ్లో ఉన్నాయి కదా, అవి చేసిన తర్వాత అవుట్పుట్ చూపిస్తలేదు సార్. అవుట్పుట్ ఏం లేదు, అది జస్ట్ ప్రాసెస్ చెప్పాము. అంటే మీరు అనేది ఒక ఫ్లో నుంచి ఇంకో ఫ్లోకి ఎట్లా కాల్ చేస్తాము, స్ప్లిట్ ఫర్ ఇచ్, స్ప్లిట్ జాయిన్, అవే కదా మీరు అడిగింది. అవును, మీరు యాక్టివిటీ చేసిన తర్వాత మీకు రన్ చేస్తే మీకు చూపించింది కదా. ఓకే, అట్లా ఇక్కడ చూపించట్లేదు సార్, ఇక్కడ రన్ అనే ఆప్షనే వస్తలేదు అక్కడ. మీరు ఒకసారి ఓపెన్ చేసి చూడండి. ఓపెన్ చేయండి, మీరు చేయండి. ఏ ఫ్లో నాకు తెలియదు కదా, మీరు ఓపెన్ చేసి చూడండి. ఫర్ సపోజ్ ఈ ఫ్లో ఉంది కదా సార్, ఇక్కడ మీరు రన్ అనే ఇక్కడ రన్ చేయాలా? అది ఇప్పుడు మీరు ఇక్కడ యాక్షన్స్ లోకి వెళ్ళి రన్ ఆప్షన్ వస్తుంది కదా సార్ మీకు. అవును, ఇక్కడ రాలేదా యాక్షన్ రన్ ఆప్షన్? ఇక్కడ వస్తుంది, ఇక్కడ రావట్లేదు సార్. కర్సర్ మూవ్ చేయకుండా ఒక్క నిమిషం. ఓకే, 8.5 కదా ఇది? అవును సార్. 8.5లో చేంజ్ అయింది శాంతికిరణ్ ఇది. ఓకే సార్. 8.5లో ఏంటంటే మనం ఇండివిజువల్ గా ఫ్లోని రన్ చేయలేం, కాంట్ ఏబుల్ టు రన్ ఇట్ అనమాట. జనరల్ గా మీరు రన్ చేయాలంటే 8.5లో ఇది న్యూ ఫీచర్ యాక్చువల్ గా. మీరు రన్ చేయాలంటే ఓపెన్ స్టోర్డ్ ఇందులో అంటే ఏం చేస్తారంటే 8.5లో ఏం చేస్తారంటే మీరు ఈ ఫ్లో రన్ చేయాలంటే మీరు కేసులో రన్ చేసుకోవాల్సిందే.
అది న్యూ ఫీచర్ అనమాట. సపోజ్ మనం ఒకవేళ ఈ ఫ్లోని రన్ చేయాలనుకోండి. ఓకే, సపోజ్ నేను ఏదైనా ఒక టెస్ట్ కేసుని క్రియేట్ చేస్తున్నా. ఓకే, సో ఇది 8.5లో నీ ఫీచర్ యాడ్ చేశారు. సో వీ కాంట్ ఏబుల్ టు రన్ దట్ ఇండివిజువల్ ఫ్లోస్. ఇండివిజువల్ వీ కాంట్ ఏబుల్ టు రన్ ద ఫ్లోస్. నేను జస్ట్ న్యూ బ్యాచ్ ఇప్పుడు 8.5 స్టార్ట్ చేశాను. నేను ఇంతవరకు నేను చెక్ చేయలేదు మరి. బట్ ప్రాజెక్ట్స్ కూడా 8.4లోనే అవుతున్నాయి. బట్ 8.5 నేర్చుకుంటే బెటర్. ఇంకా మీకు 8.5 ఇచ్చాను. కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి, అబ్జర్వ్ చేయండి అంతే. ఓకే సార్. అంటే ఇప్పుడు ఇప్పుడు మాకు 8.5లో ఇవ్వడానికి వీలవుతుందా సార్ మీకు? 8.5 ఆల్రెడీ సగం అయిపోయింది కదా ప్రాజెక్ట్. ఓకే, 8.4 కంటిన్యూ. మీరు 8.5 చేస్తున్నారు కదా, డిఫరెన్సెస్ అబ్జర్వ్ చేయండి. డౌట్స్ నన్ను అడగండి, నేను చెప్తాను. మీకు ఏమైనా ఆప్షన్స్ రాకపోయినా ఏమన్నా. ఓకేనా? ఓకే. ఓకే. ఇదంతా ప్రాజెక్ట్ అయిపోయాక మళ్ళా 8.5 చేస్తున్నారు కదా మీరు, నో ప్రాబ్లం. మైనర్ చేంజెస్ అండి, ఎక్కువ మేజర్ చేంజెస్ ఏమి ఉండవు. వర్షన్ టు వర్షన్ మైనర్ చేంజెస్ ఉంటాయి. ఎక్కువగా పెగా పర్సలేషన్స్ కూడా ఎక్కువగా మన ల్యాప్టాప్లో ఎక్కువ సపోర్ట్ చేయదు, ఎక్కువ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఓకే, అందుకే ఎక్కువ క్లౌడ్ ప్రిఫరెన్సెస్ ఉంటుంది. క్లౌడ్లో మళ్ళీ వేసుకుంటే 2 days నుంచి ఎక్కువగా ఉండదు డేటా. పెగాలో ఉన్న ఇష్యూ అంటే ఇదే అనమాట. ప్రాక్టీస్ పర్పస్ మనం చేసుకున్నప్పుడు సో ఒక్కోసారి కొన్ని సిస్టమ్ సపోర్ట్ చేస్తాయి, కొన్ని సిస్టమ్ సపోర్ట్ చేయి. క్రియేట్ అని పెట్టాం. సపోజ్ ఏదైనా సో ఏదైనా ఒక స్టెప్ యాడ్ అన్నాం అనుకో, మోర్లో మీరు ఏదైతే ఫ్లో క్రియేట్ చేశారో ఆ ఫ్లో ఇక్కడ రెఫర్ చేసుకోవచ్చు. దెన్ ప్రాసెస్లో ఉంటుంది. ప్రాసెస్ హియర్ వీ కెన్ కాల్ యువర్ ఫ్లో నౌ. రాలేదే. ఈ ఫ్లో రన్ చేశారా? ఇక్కడ ఏదైనా ప్రాసెస్ ఫ్లో, స్క్రీన్ ఫ్లో రన్ చేసి చూసారా? వస్తలేదు సార్, ఏది వస్తలేదు, ఏది వస్తలేదు. ఎర్రర్ వస్తుంది.
క్రియేట్ చేసినాం కదా ఫ్లోస్. ఓకే. సో మీరు క్రియేట్ చేసిన ఫ్లోస్ రాలేదా? టెస్ట్ ఫ్లోనా? అవును సార్, టెస్ట్ సబ్ ఫ్లో. ఓకే, సో వాడు ఇక్కడ ఏం చేశాడంటే ఫీచరు మనం ఇండివిజువల్గా ఫ్లోస్లో ఇంతకుముందు ఇండివిజువల్గా 8.4 అండ్ బిఫోర్ ఏంటంటే ఇండివిజువల్గా ఫ్లో రన్ చేసుకోవచ్చు. కానీ 8.5లో ఏమైందంటే టోటల్గా మన లాజిక్ అంతా ఎగ్జిక్యూట్ చేయాల్సింది ఏమన్నా ఉంది అంటే అది కేసులోనే ఎగ్జిక్యూట్ చేయాలి. వి కాంట్ ఏబుల్ టు రన్ ద లాజిక్ ఇన్ టు ద ఫ్లోస్. ఓకే, దట్ ఇస్ వాట్ ద డిఫరెన్స్. నీ ఫీచర్ అది. ఓకే, నేను ఒకసారి చెక్ చేస్తాను 8.5. ఓకేనా? ఓకే. ప్రొసీడ్ అనేది నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఓకే, ఫైన్. అది డిఫరెన్సెస్ అబ్జర్వ్ చేయండి. చాలా డిఫరెన్సెస్ కోసం నేనేం లాజిక్ ఏం చెప్పలేదు ఆడ, జస్ట్ మీకు ఒక ఫ్లో క్రియేట్ చేసి అందులో రన్ చేసి చూపించాను అంతే. ఓకే, దట్స్ ఇట్. జస్ట్ డిఫరెన్సెస్ అబ్జర్వ్ చేయడానికి. లెట్స్ గో టు ఎంటర్. మీకు కాన్ఫిగరేషన్స్లో కానీ డేటా టైప్స్లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది 8.5 అండ్ 8.4. ఓకే, డేటా టైప్స్ క్రియేట్ చేసేటప్పుడు కాలమ్స్ యాడ్ చేసేటప్పుడు కూడా వీ కెన్ ఫైండ్ ది డిఫరెన్స్. మైనర్ డిఫరెన్సెస్ విల్ బి దేర్. ఓకే, ఫైన్. ఓకే, లెట్స్ ఓపెన్ యువర్ అప్లికేషన్ నౌ. admin@of ccuts. The password is rules. మరి ఒకవేళ రెజ్యూమ్లో పెట్టాల్సింది కూడా 8.4 పెట్టాలి, ఎందుకంటే మీరు ఎక్స్పీరియన్స్ పెడుతున్నారు కాబట్టి 8.4లోనే వర్క్ చేశానని చెప్పాలి. 8.1 8.4 పెట్టాలి. డిఫరెన్సెస్ చెప్తే 8.4కి 8.5కి డిఫరెన్సెస్ చెప్పండి సరిపోతుంది. ఓకే, then last class we done for the different types of flows, right? So today we're going to discuss about in the routing concept is not completed, and then the organization rules. First we need to understand, discuss about the organization rules, and then we'll go for the routing concept and all. So first of all, what are the different type of organization rules are available? Okay, what are the different type of organization rules and how to create a new operator and all. So organization rules, under the organization rules, and what are the concepts will be there. So we have some operator ID, how to create a new operator, and another one is what is a work list, and what is a work basket, and what is a work group. Okay, what is a work group, and then that is work list, work basket, work group, and operator ID. These are the concepts under the organization rules. What is an operator and what is a work list and work basket and work group? These concepts will get into the routing. So routing utilities. Okay, so while route into the some task to some other operator, that time we'll get some work list and work basket and work group. First of all, I will show you. So then operator. So this is a, if you want to check an operator, and then whenever application is created, this operator is created. Suppose if you want to create one operator,
and let's go to organizations. Right click on the class and go to create and organizations and operator ID. Okay, so this is the operator. So first of all, profile settings. Profile is nothing but what is the profile information of the operator, the first name, last name, and all. Okay, so the first name is something Sachin, the last name is Pega. Okay, and then full name is Sachin Pega. Fine. Now the position. So what that operator position, either software engineer or senior software engineer, developer or senior developer, like that. What is the position of the operator? And that official mail ID, that operator official mail ID. Okay. So then that every operator is associated to some particular access group. Access group is nothing but restrictions for application level. How to restrict the operator into the application level. If operators don't have any access group, this operator is not allowed to enter into the to access the application. Okay, so it's not able to access the application if we operator don't have any access group. Access group is providing for access to application level. Okay, so this is an operator now. And what is the work settings of operator? This organization settings, and this will be used to while routing into the task to some other operators. What is the routing and all we'll discuss. And then this is a work group. Work group is nothing but it's a collection of workers, teams. Bank of America is all are one team, and Bank of China is one team. Okay, so HDFC is one team, and so on. So the team we can call it as a work group. It's a collection of workers, or work basket is nothing but a team. Okay, so these are reports to who is the reporting manager of the this particular operator. Suppose the reporting manager something bank admin at the rate of bank costs is an operator. Okay, so who is the reporting manager? And then if you check the reporting structure, under the admin there is a reporting manager is Ahmad reporting manager Archana. Okay, this is a reporting structure actually. This is what about report. Skill is nothing but based on the skill set. Suppose one Tamil person will be visit the Hyderabad bank, but in Hyderabad bank, so like that person don't know for Telugu. So what will happen? The manager is conducting for, so who knows the Tamil language? Okay, that is what about. Based on the skill set, we can assign the task to some operators. Suppose if you don't have a JavaScript, and then who knows the JavaScript, then assign the task to some particular operator. Okay, based on the skill set, and then we can route to assign the task to some different operators. That is nothing but a skill-based routing. So these are nothing but work basket and work list and all. Need to discuss about the work basket and all. And then what is a work basket and what is a work list and all. So first we need to understand about operators. After defining this all these things, and click on save this. Okay, this operator will be stored into by default into the clipboard under the which page? System pages. Let's go for system pages. Okay, so that operator details will be stored under the operator page. So your operator is the px create operator is a system defined property to holds that who create an application. So px update operator is a property. So who update the application? Admin at the rate of cc cards. Okay, so this is what about the first name. Py first name is holds the first name of the operator, and py last name will be holds the last name of the operator. Py label is nothing but it's that name of the operator, name of the operator name. The py label is also the name of the role. Okay, and this is the there is some system defined properties holds the some inputs of operator details. Okay, and let's say there is some class actually. So there is a data iphone admin iphone operator id. So that operator id is the instance of data iphone admin iphone operator id class. Data iphone admin iphone operator id class. So every operator is also one of the rule. This rule is instance of this class. Suppose if you are going to create any rule, any operator, okay, so this operator will be occupied some table into the backend. What is the table? pr underscore operators table. Click on test connection here. There is some pr underscore operators table here.
This is a table. Okay, so that's what about. If you want to open that, how to check that all operators and all, there is some, the key of this data operator ID class is py user identifier is the key of this class. Okay, let's go to open pgadmin. So the table is pr underscore operators. So the table is pr underscore operators is the, so it's out of the box table to hold that all operator details, all operator IDs. This is a table. Right click and go to view data and last 100 rows and check the data, how many operator IDs till now we created. So many operators we created. So that all operator ID will be staying here. So these are the px create operators. Next one. And this is a px create operator, update operator will be next one. This is update. So these many operators. Our operator is ccards, admin at data ccards. So this is a place and all operator ID will be stored. Okay, and then so this is what about the details of operator ID and all. Okay, so how to create a new operator I will tell you. So we need to understand about and what is the routing concept and what is the routing. So in this routing concept I'm going to teach you what is a work list routing, work basket routing, and work group routing. Something work list and then work basket. Okay, work basket, and then another one is the work group. So first, before going to discuss about this routings, routing is nothing but what? Routing is nothing but a to assign the task to operators. So some higher authorities. Suppose you develop this, your code is development is successfully completed. So what we need to do? We can just deploy it. I mean, sorry, can transfer this request to some other operator, manager or lead, some code approval purpose. So what? So we can route to, okay, so specific one particular manager, okay, specific user or single user or single operator, route to single operator. Single operator అంటే ఒకే మేనేజర్ కి రౌట్ చేయడం. Okay, and route to team, total team. So transfer this task to some whole team. So whole team will be responsible, anyone is available into the team, and they will pick it and they will approve it. Okay, this is the single operator routing. And then team routing. Team routing is nothing but a work basket routing. And what about, and this is a one type of routing, and we have some custom routing also. Custom, we have some two type of routings. Another one is custom routing. Custom routing, we have some out of the box activities, some, okay, so utilities will be there. So by using that, and we can transfer the request to or route to some other operator. So suppose if you want to route to the work list to work list, we can transfer to work list, and we can transfer to work basket. Okay, so this is what about
different types of routing. So what we need to understand about work list and work basket is only single operator will be associated. That is nothing but a work list. Okay, single operator will be associated the work, and that is nothing but a work list. Suppose the manager will be there. So in the bank, the manager is a person to lead that all 5 to 10, I mean 5 to 6 employees in the bank. Okay, so what will happen? So the bank operator will be, some transaction will be completed, some request is closed, and that bank operator is going to ask some approval, some manager approval, and then is going to transfer into the some route to that request into the manager. That is nothing but a single operator routing. Team is nothing but a, suppose before going to approve the loan, okay, before going to approve the loan, that there is in the bank there is a manager and assistant manager and some okay, assistant manager 1, assistant manager 2, 3 managers are there in the bank. There is a big branch, that's what there in the bank 3 managers is there: senior manager, assistant manager 1, assistant manager 2. The bank operator is going to route to some approval of team, that the manager, assistant manager 1, assistant manager 2, and senior manager into the all in one team. So if it's sub senior manager is leave, suppose, and who is going to take the responsibility? Assistant manager 1. And assistant manager will be leave also. Suppose assistant manager 1 also leave, and assistant manager 2 is present into the today. So what will happen? So who are present into the in that line, and then so they will pick it and then approve it. Okay, so ఎవరైతే ఆ గ్రూప్ లో మేనేజర్స్ గ్రూప్ లో ఉన్నారో, సో ఎవరు అవైలబుల్ ఉన్నారో వాళ్ళు పిక్ చేసుకొని అప్రూవ్ చేయొచ్చు అనమాట. ఓన్లీ మేనేజరే అప్రూవ్ చేసేది కొన్ని ఉంటాయి, కొన్ని అసిస్టెంట్ మేనేజర్స్ కొన్ని అప్రూవ్ చేసేటి ఉంటాయి, కొన్ని అసిస్టెంట్ మేనేజర్ 1 అప్రూవ్ చేయడం, కొన్ని అసిస్టెంట్ మేనేజర్ కింద ఇంకొక మేనేజర్ ఉంటే అతనైనా అప్రూవ్ చేయొచ్చు. అలాంటి కొన్ని అప్రూవల్స్ ఉంటాయి. బట్ ఓన్లీ ఫర్ పర్టిక్యులర్ మేనేజర్ అప్రూవ్ చేయాలి కొన్ని అంటే, దట్ ఈస్ అ సింగిల్ ఆపరేటర్ రౌటింగ్. Okay, then we can route to directly for the manager. Okay, suppose if anyone will be approved, okay, then we can route to team. Anyone will be, which one is available, and then they will pick it and approve it. This is what about routing for single operator, and the routing for work basket. And then if you want, go for the custom and 2 work lists and 2 work basket. Okay, so suppose work group అనుకుందాం. work group మీరు సపోజ్ 2 work group routing అన్నప్పుడు, 2 work group is nothing but a, suppose example I will tell you. Some bank only, then let's say example some crop loan, you know that, right? Some crop loan. Okay, crop loan ఏంటంటే సంథింగ్ ఒక అసిస్టెంట్ మేనేజర్ ఉన్నాడు. అసిస్టెంట్ మేనేజర్, లెట్స్ ఎగ్జాంపుల్, in the bank there is some different operators who will be there processing into the bank, right? One operator will be there, is processing for only for the agriculture department only. So nothing but this operator will be always is going to check, is having some idea about some like agriculture department, and then like something suppose 1 acre is there. సో 1 ఎకరాకి ఎన్ని, ఐ మీన్ సంథింగ్ ఎంత అమౌంట్ డెలివరీ చేయాలి, 1 ఎకరాకి ఎంత వస్తుంది, సో దెన్ వేర్ ఇస్ ద లేఅవుట్ విల్ బి దేర్, ఎవ్రీథింగ్ ఈజ్ హ్యావింగ్ ఐడియా. ఐఎమ్ సేయింగ్ ఫర్ దిస్ హ్యావింగ్ సమ్ ఐడియా అబౌట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. బట్ వాట్ విల్ హ్యాపెన్? సో whenever the customer is going to for crop loan, okay, so what will happen? So who are having knowledge on the some agriculture department, we can transfer the request into that particular operator. He is going to, so is the operator is going to approve it. So that is nothing but a work group routing. Work group routing ante inkoka example meeku, suppose managers will be there, manager 1 and manager 2. Manager 1 is there, and then manager 2 is there. Okay, some manager 3 is there. We have some 3 managers, manager 1 and manager 2, some manager 3 managers are there. So suppose if you are going to apply for work group routing, okay, so who are having knowledge on the JavaScript, అంటే ఆ కోడ్ మీరు ఏదైతే డెవలప్ చేశారో అది జావా స్క్రిప్ట్ మీద మీరు డెవలప్ చేశారనుకున్నా, ఆ జావా స్క్రిప్ట్ అప్రూవ్ చేయాలంటే పర్టికులర్ ఆ ఆపరేటర్కి జావా స్క్రిప్ట్ వచ్చి ఉండాలి. అర్థమైంది కదా? అంటే ఏంటి నేను చెప్పే పాయింట్ ఏంటంటే,
సో మీరు ఏదైనా ఒక రౌటింగ్ చేసేటప్పుడు ఎవరికైతే జావా స్క్రిప్ట్ వచ్చో వాళ్ళని అప్రూవల్ అడగాలి. సపోజ్ మేనేజర్ టు మేనేజర్ దే డోంట్ హ్యావ్ ఎనీ జావా స్క్రిప్ట్ నాలెడ్జ్. If you're going to route it, they don't know how to approve it also. That is the reason. If you specific user is having some based on the knowledge, like that person only will be approve it. So that cases we can go for work group routing. అంటే ఒక 3 మేనేజర్స్ అంటే 3 మేనేజర్స్ లో జావా స్క్రిప్ట్ వచ్చిన పర్సనే అప్రూవ్ చేయాలనడం వర్క్ గ్రూప్ రౌటింగ్ అవుతుంది. సో వర్క్ బాస్కెట్ రౌటింగ్ అండ్ వర్క్ లిస్ట్ రౌటింగ్ ఈస్ డిఫరెంట్. ఓకే, సో ఎవరైనా వర్క్ బాస్కెట్ అంటే ఎవరైనా అప్రూవ్ చేయొచ్చు. వర్క్ లిస్ట్ అంటే స్పెసిఫిక్ మేనేజర్ రౌట్ చేయడం. అందులో స్పెసిఫిక్ మేనేజర్స్ లో మళ్ళీ జావా స్క్రిప్ట్ వచ్చిన వాళ్ళు అప్రూవ్ చేయడం అనేది వర్క్ గ్రూప్ రౌట్. క్లారిటీ ఉందా? ఎనీ క్వశ్చన్స్? మీకు సింపుల్ ఎగ్జాంపుల్స్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఇది. ఎనీ క్వశ్చన్స్? ఓకే, లెట్స్ గో టు వర్కింగ్ విత్ and then what is a our work list routing, work basket routing and all. Let's I'm going to create for the one operator. This is the work settings, and then when everything is fine, and then here there is some availability is there. Okay, here work queue. So work queue is nothing but, so pick the request from the work queue, and then after receive the request, and then we can, so then manager will be approve it, and again that merge into that work into the again work basket one. That is nothing but a getting the work in work queues first, and then processing it and merge work queues again, add the work again to the work queue. Okay, availability. Suppose if we are going to apply for any routing, and then the particular operator will be available or not to receive the work. Okay, so that is nothing but so this is the operator is available or not to receive the work. So if it is operator will be not available, is in leave, then we will mention into the sum. So from which date to which date is in leave. There's nothing but this one. If it is operator is not available, that the checkbox is unchecked here. So what we need to do? We can go and find out the substitute operator based on the decision table and decision tree. Okay, so decision is nothing but suppose whenever decision tree, then conditions we can if conditions, if else if condition, nested if conditions. If it is true, then check that particular operator available or not, and then based on the decision tree and the decision table, and we can find out the substitute operator. Okay, so this is what about that work information of the operators. Okay, now if you go to launch that portal here, manager portal, and we can see that how many operators are will be there under this manager. So as of now, Sachin Pega is assigned to total 43 tasks. Okay, so we create Sachin Pega. I'm going to create one more operator. So here the sequence actually. So operator is belongs to some particular okay, is associated to particular work group. Okay, work group. So and first of all, this operator will be associated to particular work basket, and then so this work basket will be defined under the which work group. Okay, that means if you're going to create any operator, first we need to define into the work basket. Inside the work basket we can add the work basket. First we can add the work group inside the work group, and that operator belongs to which work basket. Okay, so that means if you are going to create a new operator now, so right click, go to create organization and operator here.
Okay, so observe this sequence, and first here it will ask you for the profile information. I'm going to give some any operator name here, some Kiran Dev. Same name I'm going to use here, and create and open this. Here we can give the details. So what is the first name and what is the last name, what is the full name and all. So here email ID. So the operator official mail ID here. So here compulsory if you are going to create any operator, and compulsory that every operator will be associated some particular access group. Operator will be associated to multiple access groups, but is able to access at a time only for one access group. This is a radio button actually. Suppose when you add the access group here, so your access group is CCARDS administrators. This is your access group. Okay, so I click on save, and then I'm going to define some other access group, PCARDS administrators. Okay, so this operator will be belongs to this application or this applications. Okay, suppose if you click on here, and then and what are these roles? This operator will be roles. So that operator is which role? That operator is not having for not only with one role. Okay, it's I mean it's having some multiple roles also. Sometimes it's development, and then some test application, and it will be support some production issues also. But it's having multiple roles in project, right? That's what about inside the access group we can define the multiple roles here. Okay, I will tell you security part later. So just create and add the some access group. Okay, now we'll come back to work, and then here we need to add some organization settings here. This is an error actually. So organization is, what is the organization, division and unit. So you can update these things, and then here it will ask you for the work group. So what is your work group? I told you right just now. So inside the operator, so we need to specify that operator will be belongs to which work group. Inside the work group, so what, so there is some work basket. If you open this work group, there is some work basket here. Inside the work basket we can add the property, I mean operators. Okay, this is a work basket here. Inside the work basket, and there is some details. We can add the so many operator, which operator will be belongs to under this work basket. So as of now I'm going to use for same work group, but I'm going to create the different work basket now. Right click, go to create and work basket, organizations, work queue or work basket is same. So work basket is the mainly purpose is multiple operators will be able to access on the work. Okay, so this is a Kiran work basket. That's what about work basket now. And when you are going to create any work basket, okay, so these are the organization settings. We need to provide that is a SWAYAM, organization is a SWAYAM, and the division, and then unit, then work group name. Okay, that belongs to which work group. That is what is your work group. This is your work group. Or otherwise, if you want to create a work group, you can create a work group also. Here, work group, and click on save. Here we need to give some operator details, right? So first of all, I'm going to save. I will come back and I will give that operator is not created as of now. Okay, everything is perfect, right? And click on save this. Okay, let's click on these two check boxes. This error is gone, and then we'll come back here. That operator is created, right? So go to work basket, and you can add the two operators here. So first operator is admin at the rate of CCARDS, correct?
Yeah, this one, right? And second operator just now we created, right? Kiran Dev. Okay. So these are the two operators are associated under this Kiran work basket. Now I'm going to apply for routing. So Kiran operator and then Kiran work basket routing. This is the two ways of routing. Now we can just come back to the case step, how to apply the routing. So there's a two ways routing, right? The first one is single operator and team routing and the custom routing. So first we'll check these two routings. Then we'll come back here. If you click on the step here and there is some route to current user is a current user. And then if you're going to, first of all, in the manager portal, we can refresh it. That operator is updated or not here. Here this in Kiran Pega also added one more operator, right? So I'm going to route to Kiran. Kiran is the manager, and then Kiran will be approved that all code, and then that's what I'm going to apply the specific user. That name or reporting manager and thing. So we can select this one or participant and all. By name is some, if you have a name, directly we can apply the name only. Okay, so that's all, and click on save this. This screen is routed to this particular operator. Which operator? Kiran operator. This operator is going to check that inputs and outputs and is going to approve that. That's it. And if you are going to run the case and check once, this is the specific user routing, work list routing. This is a work list routing, specific user. Work list anam, specific user and team routing antam. The screen is not displayed here. Okay, so why? Because it's routed. Routing and transferring and 29001. So we'll go for refresh the manager portal and then go to check that operator Kiran Pegana. So one task is assigned here. One task is assigned. If you open and we can find out the work item is 29001, right? It's showing for 29001. The screen is displaying here. Then this manager is going to check the code and what is the inputs and outputs and all, and then click on submit. Okay. The phone number is as of now I'm going to close this work item. Okay. And then నేను dev portal లో క్లోజ్ చేసేసాను. But is click on submit. The second screen is not routed, right? Correct. Second screen is not routed. Okay, let's come back here and then we can reopen the work item. And then start to begin, showing for collect claim details is assigned to Kiran Pega. Assigned to Kiran Pega. If you click on begin again, then why it will start? Yeah, assigned to Kiran Pega. 1 second. One second, guys. Check it once. Second screen రావాలి ఇక్కడ మనకు. Try one more time. అంటే మీకు సెకండ్ స్క్రీన్ నుంచి అసైన్ టు అని చూపిస్తుంది, సెకండ్ స్క్రీన్ నుంచి రావాలి. కావాలంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఆడిట్ లో. అసైన్ టు కిరణ్ పెగా, రైట్? అసైన్ టు కిరణ్ పెగా. సో suppose we'll come back to the dev studio and refresh. Then second task is assigned, right? Second task 29002. Open this
29002 work item, and then provide the proper inputs. Okay, and everything is perfect. 10, and then click on submit it. Yeah, it's perfect now. ఇక్కడ ఆడిట్ లో చూడండి, అసైన్ టు సచిన్ పెగా అని వస్తుంది. ఇక్కడ అంతే కదా, మనకు సచిన్ పెగా అంటే కరెంట్ ఆపరేటర్ కదా, రైట్? కావాలంటే మీరు ఇక్కడ క్లోజ్ చేసి మళ్ళీ రీఓపెన్ చేశారనుకోండి ఇక్కడ డెవ్ స్టూడియోలో, అప్పుడు అసైన్ టు ఏం చూపించాలి చెప్పండి? సచిన్ పెగా, నాట్ ఫర్ కిరణ్ పెగా, రైట్? ఓకే, సచిన్ పెగా అంటే మళ్ళీ సో దెన్ కెన్ జస్ట్ క్లిక్ ఆన్ బిగిన్ ఇయర్, అసైన్ టు సచిన్ పెగా. సెకండ్ స్క్రీన్ డిస్ప్లే అవుతుంది ఇక్కడ చూడండి, కరెక్ట్? ఇక్కడ మళ్ళీ ఆడిట్లో మీకు చూపిస్తుంది దెన్ అసైన్ టు సచిన్ పెగా. దట్స్ ఇట్. అసైన్ టు కిరణ్ పెగా is completed now. It's approve it. Then assign to Sachin Pega is the current operator. Got it right? So what is the routing? Single operator routing. Any questions? Specific user routing. Follow అవుతున్నారా? Yes, sir. Okay. Now I'm going to show you work basket. Okay, here work queue అని ఉంటుంది. You can select the work queue. The work queue is I created for Kiran work basket, right? This one, you can just give the work basket and click on save this. It's routed to work basket. So first of all, work basket create అయిందా లేదా? Go to launch the manager portal here and go to dashboard. Then it's showing for it work basket is Kiran work basket 0 tasks assigned. So in that under Kiran work basket, the two operators will be there. Sachin Pega is there and Kiran Pega is there. So who are available, they will pick it. Anyone will be pick the request, then they will approve it. అంటే ఓన్లీ స్పెసిఫిక్ యూజర్ రౌటింగ్ కాదు, వర్క్ బాస్కెట్ రౌటింగ్. ఎవరైనా అప్రూవ్ చేసుకోవచ్చు, ఎవరైనా అప్రూవ్ చేయించుకోడు. దట్ ఈస్ వాట్ అబౌట్ వర్క్ బాస్కెట్ రౌటింగ్ ఆర్ వర్క్ క్యూ రౌటింగ్. లెట్స్ గో టు యాక్షన్స్ అండ్ రన్ దిస్. So it's routed, right? 29003 is the work item. So we'll go for audit and it will be routed to Kiran work basket, assigned to Kiran work basket. And then we'll come back to the manager portal and then click on dashboard here. Okay. So then go to work basket, Kiran work basket now. And then there is a 29003 is the work item, and then open it. So any one operator. So who are suppose Sachin Pega unte Sachin చేసుకోవచ్చు, లేదంటే కిరణ్ అంటే కిరణ్, ఎవరైనా వీళ్ళే అప్రూవ్ చేయాలని ఏం రూల్ లేదన్నమాట. ఓకే, సో దట్ ఈస్ వాట్ అబౌట్ వర్క్ బాస్కెట్ రౌట్. జస్ట్ ఎంటర్ సంథింగ్ డీటెయిల్స్. సో స్పెసిఫిక్ యూజర్ రౌటింగ్ అయితే కాదు ఇది, వీళ్ళే అప్రూవ్ చేయాలని ఏం లేదన్నమాట. దట్ ఈస్ నాట్ ఏ రూల్. అసిస్టెంట్ మేనేజర్ ఉంటే అసిస్టెంట్ మేనేజర్, సో సీనియర్ మేనేజర్ సీనియర్ మేనేజర్ లీవ్ ఉంటే అసిస్టెంట్ మేనేజర్ అప్రూవ్ చేయొచ్చు. మళ్ళీ ఇక్కడ ఆడిట్లో అసైన్ టు సచిన్ పేగా అని వస్తుంది, మళ్ళీ రిటర్న్ బ్యాక్. రౌటింగ్ ఈస్ కంప్లీటెడ్ నా, దట్స్. అండ్ ఇఫ్ యూ రీఓపెన్ దట్ సేమ్ వర్క్ ఐటమ్ ఈస్ షోయింగ్ ఫర్ what we click on start begin and assign to Sachin Pega. Second screen is open again. That's it. ఓకే, అర్థమైంది కదా? అక్కడ ఏ డీటెయిల్స్ ఎంటర్ చేశారో మళ్ళీ ఆ డీటెయిల్స్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఆ అవుట్పుట్ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది, మీరు చెక్ చేసుకోవచ్చు అది కూడా. ఓకేనా? సో దిస్ ఇస్ వాట్ అబౌట్ ద రౌటింగ్ స్పెసిఫిక్ యూజర్ అండ్ వర్క్ ఐటమ్. వాట్ అబౌట్ custom routing? So that Pega is introduced some out of the box activities here. Okay, so that activity is to work list and to work basket out of the box activities. If we select the custom here, and here there is some work list or work basket routing. అదే స్పెసిఫిక్ యూజర్ కి వర్క్ లిస్ట్ అట్లా రాదు. ఓకే, అట్లా ఆప్షన్ ఉండదు అనమాట. అసైన్ టైప్ ఇస్
assignment type is work list or work basket. And then suppose if you select the work list and we need to select some router activity, so either to work list or to work basket and all. To work list is nothing but same single operator routing, and then to work list, here we need to provide some operator name, which operator you're going to apply for a routing. So Kiran, Dev, Lakshmi and all, right? This is one. So then check availability, and then we can route to this task to some particular single operator. This is about custom. So but if you go to specific user, and we don't no need to specify any out of the box activity, and then we can go for the specific user. This is the automated process, this is a manual process. Difference అడుగుతాడండి, చాలా ఇంపార్టెంట్. స్పెసిఫిక్ యూజర్ ఇస్తున్నాం, మళ్ళీ ఇక్కడ కస్టమ్ రౌటింగ్ ఎందుకు అవసరం లేదు కదా. సో స్పెసిఫిక్ యూజర్ అయినా ఒకటే, కస్టమ్ రౌటింగ్ లో వర్క్ లిస్ట్ రౌటింగ్ అయినా ఒకటే కదా. అంటే ఇక్కడ ఏమవుతుందంటే స్పెసిఫిక్ యూజర్ అన్నప్పుడు మీరే యూజర్ నేమ్ అంతా ఇవ్వాలి. లేదు custom routing and automated processing anamata, that activity only will be transfer the request. Suppose work list, so generally what will happen, so daily మీరు everyday 5 pm కి మేనేజర్ కి రౌట్ చేయాలి, కోడ్ అప్రూవ్ చేయాలంటే అది ఆటోమేటెడ్ కదా ఇంకా. సో నో నీడ్ టు అప్రూవ్ ఇట్, రైట్? సో దట్ ఆటోమేటిక్గా ఎవ్రీడే 5 pm మీ రిక్వెస్ట్ అక్కడికి రౌట్ అయిపోవాలి. లేదంటే ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే, సపోజ్ కస్టమర్ ఆన్లైన్లో ఒక న్యూ అకౌంట్ ఓపెన్ చేస్తారు. So whenever customer will be create the account opening request process and then route to some new account opening department, and is going to fill that all formalities and all. The bank operator is going to call the customers and collecting for the some other more details, and then any documents is required and collecting photo ID proofs and all. Then in route to again manager approval. Correct? That is automated. Okay, ఒక రిక్వెస్ట్ క్రియేట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఇంకొక ఆపరేటర్కి అసైన్ అయిపోవాలి. So that time automated is nothing but if you want to assign the task to some other operator automatically, that time we'll go for the assignment to work list routing to work basket routing. These are all the out of the box activities. Okay, so automatically a particular activity, a particular operator ki route అయిపోవాలన్నమాట, work list routing and work basket routing. They will ask you what is the difference between specific user routing and custom through custom to work list routing. Work list routing custom through custom to work list routing is automated process. Specific user is manual process. Okay, manually you only for specify that particular user. Correct? That is what about the difference between. Okay, so specific user routing and custom routings. Any doubts, guys? Any questions? These are the different type of routings, and then what is the difference between operators, work list and work baskets now. So very important interview question is, they will ask what is the work list and work basket and what is the work group. Okay, in your applications and how many work groups are possible? Only one work group, not for multiple work group. So it's now under the one work group, and we can create the multiple work baskets. Under the one work basket we can create the multiple operators. That's it. This is the organization rules and routing concept. Okay, then security concept, and then we'll discuss tomorrow class, not today. Then after that we'll move on to the data transforms and all. So first we'll complete the security concept tomorrow, and the class is going slow out tonight. Then I think we'll take the continuously classes. Okay, absent time avukandi, timings convenient gaane undi kada meeku. Okay, 10:30 PM every day 10:30 AM. AM, yeah. Okay. అందుకే మీ కన్వీనియంట్ అందరూ 4 నెంబర్ సెట్ అయింది కాబట్టి ఓకే, డూ ప్రాక్టీస్ నౌ. Remaining will discuss tomorrow. Okay guys, thank you.